భవిష్యత్తు ఏ విధంగా కాపాడాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు చూడాలి. కడాన అన్న క్యాంటీన్ నాకైతే అర్థమే కావడం లేదు. ఇప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోవాలన్నా ఆలోచించాలన్నా మైండ్ కూడా పనిచేయడం లేదు. అన్నా క్యాంటీన్ ఒక కాన్సెప్ట్. అది ఎవరైనా పెళ్లి చేసుకున్నా లేకుంటే మీ జన్మదిన సందర్భంగా కానీ 10 మందికి అన్నదానం చేయాలంటే అన్నా క్యాంటీన్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుమలలో దేవస్థానం తరపున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే అది ఈరోజు 1000 కోట్ల రూపాయల కార్పస్తో చాలామంది బుక్ చేసుకుంటున్నారు. ఒకరోజు పెడుతున్నారు, ఒక పూట పెడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఉచితంగా 1,00,000 మందికి ప్రతిరోజు అన్నదానం చేయగలుగుతున్నారంటే అది ఆ అన్నా క్యాంటీన్ యొక్క ప్రయోజనం. అలాంటి దాన్ని మొత్తం పేదవాడికి తిండి పెడితే అది భరించలేని ముఖ్యమంత్రి దాన్ని కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒకసారి చూస్తే ఎలాంటి మనస్తత్వం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో ఆ రైతులు చేసిన నేరం ఏంటి? వారు మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి స్థలం ఇచ్చారు. మీరు స్థలం ఇస్తారా మీ కథ తేలుస్తారని రోడ్డు వెడల్పు పేరుతో మొత్తం అక్కడంతా కూడా వాళ్ళు ఇళ్ళన్నీ కూల్చేసారంటే మీరు అర్థం చేసుకోవాలి ఎలాంటి సైకో విధానమో మీరు ఒక్కసారి గుర్తు